సూర్యదేవుడు తన గదను ప్రయోగించి సూర్యదేవుడి తేజస్సును క్షీణింపజేశాడు. దాని ఫలితంగా సకల లోకాలు అంధకార బంధురంగా మారిపోయాయి. సూర్యదేవ ఎందుకింత పనిచేశారు? మీ యొక్క తేజస్సే కదా సకల లోకాలకి మూలాధారం. తమరు తేజోరహితమైనందువల్ల సకల దేవతలు సైనికులు కూడా తేజస్సును కోల్పోతున్నారు. ఈ భద్రకాళి వీరభద్రున్న మానవత మావలిని అంతం చేస్తున్నాం. ఇప్పుడు కొత్త పథకంతో పోరాడాలి. ఇదే విజయం. నా అమ్ముడు నా మాట వినడం లేదేంటి? ఓ దేవ సైనికులారా, ఎవరెవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు మన పద్మవ్యూహం మళ్ళీ సిద్ధమైంది. వీరభద్రుడు, ఏకశిలా నగర భద్రకాళి కలిసి తొలి దాడిలో అట్టాసురుణ్ణి కాపాడగలిగారు. కానీ ఆ తారకాసురుడు తన రెండవ దాడికి సిద్ధమయ్యాడు. ఇది మరింత భయంకరమైన దాడి. చెప్పు దేవసేనాపతి, ఈనాటి మొదటి ఘట్టంలోనే మేమేమిటో నీకు బాగా అర్థమైందనుకుంటా. ఈ మొదటి భాగంలోనే నువ్వే స్వయంగా నిరూపించావు. అందరికంటే ఎక్కువ తెలివైన వ్యూహకర్త నేనే. యుద్ధ ఆరంభంలోనే నేను మా అత్యధిక శక్తివంతుడైన యోధుడి కోసం నీ పద్మ వ్యూహాన్ని, నీ యుద్ధ తంత్రాలని, చివరికి వీరభద్రుణ్ణి, భద్రకాళి మాతని సహాయం వేడుకోవాల్సొచ్చింది నీకు. కానీ నేను ఒకే ఒక వీరుడి శక్తిని నీకు రుచి చూపించానంతే. కందిరాను, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ రోజు నేను ఆ అట్టాసురుణ్ణి అంతం చేసి చూపిస్తాను బాలక. ఇక్కడ వీరాది వీరులు నేను ఒక్క మాట చెబితే నీ సైన్యాన్ని పటాపంచలు చేసి పారేస్తారు. వీరుల్ని ఇలా మాటలతో కాదు, వారి అస్త్రశస్త్రాలతో యుద్ధం చేస్తారు తారకాసురా. నాకు తెలుసు మీ అసురులకి
అంత బుద్ధి జ్ఞానం ఉండవు. ఎవరు ఎంత గొప్ప వీరులనేది కాలమే నిర్ణయిస్తుందని కూడా తెలియదు మీకు. గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించినట్లయింది. నీ కాల నిర్ణయం పాఠాలు వింటుంటే బాలకుమారస్వామి దాడి చేయండి. వెళ్ళండి హంతక, కన్నీరా, వెళ్ళి మట్టి కరిపించండి ఈ దేవతల సైన్యాన్ని. నేత్రపాణి, నాకు తెలుసు నీ యుద్ధ ప్రావీణ్యం ప్రదర్శించడానికి నువ్వు తహతహలాడిపోతున్నావని. కానీ ఇక్కడే ఉండి నువ్వు నన్ను రక్షించడం మంచిది. సమయం వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా యుద్ధానికి పంపిస్తా. మరి నేను మహారాజా, నన్నేం చేయమంటారు మహారాజా? ఎదురు చూస్తుండు బహుగా, ఎందుకంటే నువ్వు చేయాల్సిన కార్యం అత్యంత మహత్తరమైనది. నాకు అర్థమైంది మహారాజా. చాలా నీరసంగా సాగుతోంది ఈ యుద్ధం. ఆరంభంలోనే మాకు అర్థమైపోయింది అంతా విజయం మాదేనని. ఈ అసురులు ఎప్పుడు కూడా దేవతల్ని తక్కువగానే అంచనా వేస్తుంటారు. సైనికులారా, ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడి ఈ అసురులను తుదముట్టించడానికి సిద్ధంగా ఉండండి. అంతేనా? వాటిని అడ్డం పెట్టుకోవడమేనా మీ పరాక్రమం? ఇవి మా డొక్క చింపి కట్టేస్తాయనుకుంటున్నారా మీరందరూ కూడా? మాయాజాలంతో కాదు, భుజబలంతో యుద్ధం చెయ్యండి దుష్టులారా. అంత ధైర్యమే ఉంటే రండి తేల్చుకుందాం. దేవేంద్రుడు తన వజ్రాయుధంతో డాళ్లన్నిటికీ విద్యుత్ శక్తిని ప్రసాదించడం ద్వారా శక్తివంతమైన రక్షణ కవచం నిర్మించారు. అసురులు దేవశక్తులని ఎదిరించలేకపోతున్నారు. అంటే నా రక్షణకి ఇప్పుడు ఎలాంటి భయము లేదు. మహారాజా, మీరు నన్ను ఎందుకు అనుమతించడం లేదు? అనుమతిస్తే వెళ్ళి ఈ దేవ సైన్యాన్నంతటిని నా కాళ్ళ కింద చీమల్లా నలిపేస్తాను. వద్దు బహుకా, వద్దు. దానికి తగిన సమయం ఇంకా రాలేదు బహుకా. మరా సమయం ఎప్పుడొస్తుంది మహారాజా? ముందు వారి పద్మ వ్యూహం చిన్న భిన్నం కావాలి. వారి సైన్యమంతా కకలావికలు కావాలి. అప్పుడు నువ్వు నీ శక్తిని ప్రయోగించాలి. ఆ కుమారస్వామిని పాతాళ లోకానికి అనగతొక్కాలి. తనని అక్కడే సంహరించి శత్రుశేషం లేకుండా చెయ్యాలి. సరిగ్గా ఆ సమయంలో
నేను ఇక్కడ అట్టాసురుణ్ణి అంతం చేస్తాను. నాకు అర్థమైంది మహారాజా. చాలా మంచి ప్రయత్నం దేవేంద్ర, కానీ కేవలం నీ విద్యుత్ శక్తి గల వాటితో మమ్మల్ని, ఈ మహారాజు తారకాసురుడి యోధుల్ని నువ్వు అడ్డుకోగలవా? అంత అత్యాస పనికిరాదు నీకు. భయం లేదు. అంతా కలిసి దాడి చేస్తే దేవతల సైన్యం తురాతులకలైపోతుంది. తారకాసురుడికి తారకాసురుడికి ఏమైంది? నీ విద్యుత్తాల ప్రయాస వృధా అయినట్లే కదా. ఇప్పుడు మా అసుర సైనికులు ఆకాశ మార్గాన వచ్చి మీ అందరినీ కూడా నాశనం చేసి పారేస్తారు. చూస్తూ ఉండండి మీరందరూ. ఈ అసురులు వారి శక్తులు ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇస్తారో కానీ శత్రువుల శక్తి సామర్థ్యాలు ఏమాత్రం ఊహించలేరు. వీరికి గాల్లో ఎగరడం మాత్రమే తెలుసు. విద్య కవచాలనే చూశారు. అందుకే వీరికి యక్షవీరుల యొక్క యుద్ధ కౌశలాలని చూపించే సమయం ఆసన్నమైంది. ఇంద్రదేవ, సైనికులారా, సుదర్శన చక్ర వ్యూహం! మన కార్తికేయుడు సుదర్శన చక్రం వ్యూహాన్ని రచించాడు స్వామి. అత్యుత్తమ వ్యూహ రచన ఇది. పుత్రుడు గొప్ప సేనాపతి. దేవసైన్యం అందరూ ఒకరు భుజాలపై ఒకరు ఎక్కి సైనిక శిఖరంగా మారుతున్నారు. శత్రువుల్ని భ్రమలో ముంచి ప్రతి సైనికుడు విరుద్ధమైన దిశలో కదులుతూ శత్రువుల ఆక్రమణల్ని అడ్డుకుంటారు. లక్ష్మి, ఎవరు ఎటు కదులుతున్నారో తెలియక వారు చక్రవ్యూహాన్ని ఛేదించడంలో విఫలమవుతారు. ఈ యుద్ధం ఇలాగే సాగుతూ ఉండాలి. ఈలోగా సూర్యుడు అస్తమించాలి. నా ప్రాణాలు భద్రంగా ఉండాలి. మీరెన్ని జిత్తుల మారి వ్యూహాలు పన్నినా సరే వాటన్నింటినీ మేము చీల్చి చెండాడుతాం.
ఇదేమిటి? మన అసురులలోని శక్తిని ఈ కథ ఎలా వేసుకుంటుంది? ఏమైంది దేవేంద్ర? అసురులంటే ఏమనుకుంటున్నావు? నీకు విద్యుత్ శక్తుల బలం ఉంటే అవి మమ్మల్ని ఆపగలవా? అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు చూడు, నా గద నీ విద్యుత్ శక్తినంతటిని పీల్చేసుకుంటుంది. అంతా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నీ విద్యుత్ శక్తులకు అధికారినయ్యాను. సైనికులారా, ముందుకు సాగండి. ముందుకు సాగండి, యుద్ధం చేయండి, వారి వ్యూహాన్ని అతలాకుతలం చేయండి. అది సమరోత్సవం. దేవ సైనికులారా, మీ శక్తిని ప్రదర్శించండి. దేవేంద్ర, నీ విద్యుత్ తేజాన్ని అంధకారమయంగా మార్చేసి చీకటి గుయ్యారంగా మార్చేస్తాను, చూస్తూ ఉండు. దుష్ట అసురా, నీ దుష్ట శక్తిని నేను ఎలా అడ్డుకుంటానో చూడు. హంతకుడి గద ఎంతటి తేజోవంతమైన శక్తినైనా పీల్చుకుని అంధకారమయంగా మార్చివేయగలదు. దానికంత శక్తి ఉంది. నేను ముందే చెప్పాను కదా దేవేంద్ర, నీ శక్తులతోనే నీపై ప్రమాదకరమైన దాడి చేస్తాను అని. కానీ నేను మా దేవేంద్రుడికి ఎలాంటి హాని జరగనివ్వను. పాపం, నీకు విషయం గుర్తున్నట్లు లేదు వరుణదేవా. ఈ కన్నీరా ఉన్నాడిక్కడ. ఈ దుష్టుడు తన ప్రతిదాడితో నా జలప్రభావాన్ని నిర్వీర్యం చేశాడు. తన గద మళ్ళీ వస్తుంది. ఈ వ్యూహాన్ని ఛేదించి ముందుకు దూసుకొని పోదాం. మట్టి కనిపించండి దేవత సైనికులని.
ఈ అసురులు మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారు. వ్యూహంలోకి చొచ్చుకొని వచ్చేస్తున్నారు. వీరిని అట్టాసురుడి దగ్గరికి మాత్రం వెళ్ళనివ్వకూడదు. రండి అసురులారా, ఈ కుబేరుడి గద మిమ్మల్ని నుగ్గు చేయాలని చూస్తోంది. రండి. ఇది దేవతల సుదర్శన వ్యూహం. ఇందులో మీ అసురులకు ప్రవేశం ఉండదు. దూసుకొస్తాం మేము. దేవేంద్రుడికి హంతకుడికి మధ్య యుద్ధం జరుగుతుండగా ఒక సంఘటన జరిగింది. దానిని ఎవరూ ఎంత మాత్రం ఊహించలేదు. ఇదేంటి? నేను తేజోరహితుడిని అయిపోతున్నాను. ఇదే జరిగితే సకల లోకాలకు ప్రమాదం తప్పదు. హంతకుడు తన గదను ప్రయోగించి సూర్యదేవుడి తేజస్సును క్షీణింపజేశాడు. దాని ఫలితంగా సకల లోకాలు అంధకార బంధురంగా మారిపోయాయి. సూర్యదేవ, ఎందుకింత పనిచేశారు? మీ యొక్క తేజస్సే కదా సకల లోకాలకి మూలాధారం. తమరు తేజోరహితమైనందువల్ల సకల దేవతలు సైనికులు కూడా తేజస్సును కోల్పోతున్నారు. యుద్ధరంగమైన కార్యరంగమైన సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎదిరించి నిలిచిన వారే వీరులని అనిపించుకుంటారు.